సాగరంలో సంసారనావ పార్ట్ 3 రచన మీనాకుమారి గారు. శ్రీరాములు దుఃఖంతో అలాగే చూస్తున్నాడు. ఆదిశేషు తన భార్యతో బిడ్డతో కూతురు దగ్గరికి వచ్చి పుట్టింటి నుండి తెచ్చిన పట్టు చీర, పసుపు కుంకుమ పువ్వులు మరికొన్ని సాంప్రదాయమైన వస్తువులన్నీ కూడా ఆమెకు సమర్పించారు. ఎందుకో ఆకాశంలో ఒక్కసారిగా మెరుపు మెరిసింది. 4 చినుకులు రాలాయి. ఆ బిడ్డ మనసు శాంతించింది అంటూ పెద్ద మనుషులు చెబుతూ ఉన్నారు. మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అచ్చమ్మ కూడా కొన్ని పనులు చేయాల్సి రావడంతో పాపను జ్యోతికిచ్చింది. పాప ఏడుస్తూ ఉంది. పాపను తీసుకుని జ్యోతి, అలివేలు ఇద్దరు కూడా అక్కడికి కాస్త దూరంగా ఉన్న ఒక గట్టు మీద కూర్చున్నారు. ఒడిలో చేరిన పాప పాల కోసం తడుముకుంటూ అల్లాడిపోతుంది. ఈ బిడ్డకు ఏమీ తెలియదు తల్లి చనిపోయిందని. పాల కోసం చూడు వదిన ఎలా తప్పించిపోతుందో, ప్రాణం తరుక్కుపోతుంది కదూ ఈ పసిదాన్ని చూస్తుంటే అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుని అలివేలు పాపాయిని తీసుకొని తన వడిలో పెట్టుకుంది. వసుంధర ఆఖరి యాత్ర మొదలయ్యింది. బిడ్డ ఏడుస్తూ ఉన్నది. అమ్మ ఆఖరిగా తీసుకువెళ్ళేటప్పుడు ఆ తల్లికి బిడ్డ ఏడుపు అలా వద్దులే, పాపను సముదాయించండి అని అక్కడ ఉన్న పెద్దామె కళ్ళు తుడుచుకుంటూ చెప్పి వెళ్ళింది. ఏం చేయాలి ఇప్పుడు అంటూ ఉన్నది జ్యోతి. ఏమో, పాలిచ్చే తల్లులు ఇక్కడ ఎవరూ లేరు అన్నది అలివేలు. అలివేలు ఒడిలో ఉన్న పాపాయి ఆకాశంలోకి చూస్తూ ఉంది. తన తల్లి వెళ్ళిపోతుంది అన్న సంగతి తెలియలేదు, కానీ ఒక్కొక్క వాన చినుకు పాప నోటిపై పడుతూ చప్పరించుకుంటున్న పాపకు అవి తల్లిచ్చే పాలలా అందుతున్నాయి. ఆ పాప నోటి మీద పడుతూ చప్పరిస్తూ ఏడుపు ఆపింది. వదిన ఈ పాపని ఎత్తుకో అంటూ అలివేలు పాపాయిని జ్యోతి వడిలో పెట్టి అక్కడ ఉన్న చిన్న గ్లాస్ కడుక్కొని ఆవు దగ్గరికి వెళ్ళింది. పాలకై ఆవు పసిబిడ్డ ఏడుపుని గమనిస్తూ దాని తల్లి మనసుతో గ్రహిస్తూ పాప తల్లి వెళ్ళిపోతుంది అని తెలుసుకొని ప్రతిరోజు తమకన్నీ మంచి చెడ్డ చూసి ఆ తల్లి వెళ్ళిపోతుందన్న బాధ కన్నీరుగా మారింది. ఆ నోరు లేని జీవికి తన వంతుగా తల్లిలా పాలధార కూడా అలాగే పొంగింది. కొత్తైనా తనను ఏమీ అనలేదనుకొని ఆ పాలు తీసుకొని వెళ్ళింది అలివేలు. పాపాయిని చుట్టిన పొత్తిళ్ళ గుడ్డ చిన్న ముక్క తుంచి ఆ గుడ్డ ముక్కని శుభ్రంగా నీళ్ళలో కడిగి దానితో ఒక్కొక్క బొట్టు పాల చుక్కలు పాపాయి నోట్లకి వెళ్ళేలాగా పోస్తుంది అలివేలు. అప్పుడే బయటకు వచ్చింది శ్రీవాణి ఏడుస్తూ. అలివేలు వదిన చచ్చిపోయింది, ఇక రాదు కదూ, వెళ్ళిపోయింది, కానీ నాకు చూడడం ఇష్టం లేదు అంటూ ఏడ్చింది శ్రీవాణి. పాపాయికి ఒక్కొక్క చుక్క చిన్నగా పోస్తూ పాలు. ఆ మాటలు విని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు జ్యోతి, అలివేలు. మా వదిన చాలా మంచిది, ఎప్పుడు ఏమీ అనలేదు, నాకెన్నో చెప్పేది, ఇలా ఉండాలి అలా ఉండకూడదని చెప్పేది మా వదిన. నేను పెద్ద మనిషి అయినప్పుడు వదిన నాకు అన్నీ చేసింది. నాకేమీ తెలియకపోతే తనే నేను చేయాల్సిన పనులు కూడా చేసేది. పాపం నాకు బలమైన ఆహారం పెట్టాలని శ్రద్ధగా పెట్టేది. రాత్రి ఏడుస్తున్న నా దగ్గర పడుకునేది. కడుపులో నొప్పి వస్తే నాకు సేవ చేసేది. సగ్గుచావ కాసిచ్చేది. అమ్మ నా దగ్గర ఉండేది కాదని ఏడుస్తున్నా. శ్రీవాణి మాటలు వింటూ ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నారు జ్యోతి, అలివేలు. పాపాయి హాయిగా నిద్రపోయింది అలివేలు ఒడిలో. ఇప్పటికి నిద్రపోయింది. పుట్టిన తర్వాత అదే తొలి నిద్ర. ఇప్పటిదాకా ఏడుస్తూనే ఉన్నది పాపాయి. వాళ్ళమ్మ కోసం అని చెప్పి ఏడ్చింది శ్రీవాణి. నాకు భయం వేసి బయటకు రాలేకపోయాను. లోపల నుంచి వదినకు దండం పెట్టుకున్నానంటూ బాధపడుతున్నా. శ్రీవాణి వైపు చూసి ఎంత మంచిదో ఈ పిల్ల అనుకున్నారు జ్యోతి, అలివేలు. తమ ఇళ్లలో మనసులో ఉన్న మాట బయటకు చక్కగా చెప్పుకుంటారు. ఉన్నదేదో అరుచుకుంటారు, ఉన్నది తింటారు. లేని దాని గురించి బాధపడరు, జరగబోయే దాని గురించి భయపడరు. అలాగే ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతికేస్తాం, కల్మషం లేకుండా. కానీ ఈ ఇంట్లో అన్నీ ఉన్నా కూడా ఏదైనా మాట్లాడాలన్నా భయపడుతుంది శ్రీవాణి. ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లలంటే ఆ ఇంట్లో పెద్దగా ఇష్టం ఉండదు అని అమ్మ చెబుతూ ఉండేదని అలివేలు చిన్నగా జ్యోతికి చెబుతూ ఉంది. ముందు రోజు ఉదయం పూజ అయిన తర్వాత తన మెడలోని దండను నా మెడలో వేసింది వదిన అంటూ చూపించింది కళ్ళు తుడుచుకుంటూ శ్రీవాణి. తల కొరివి పెడుతున్న శ్రీరాములకి ప్రాణమంతా పోయినట్లుగా అనిపించింది. ఇక నా జీవితం ఏమీ లేదు వసుంధర, నువ్వు చనిపోయావు, నేను బతికి ఉంటానంతే, తేడా మరి ఇంకేమీ లేదు. ఆ దేవుడు నా ప్రాణాలు కూడా ఎప్పుడు తీసుకుపోతాడో అప్పుడే నేను నీ దగ్గరికి వచ్చి సుఖపడతాను అని అనుకుంటూ దుఃఖాన్ని ఆపుకోలేక తలకొరి పెట్టాడు శ్రీరాములు. శ్రీనివాస్కి దుఃఖం ఆగలేదు. వసుదమ్మ ఏడుస్తూనే ఉన్నది. బిడ్డను చూసి శ్మశానానికి రాకూడదు అని చాలా దూరంగా ఉంచారు. అక్కడి నుండి వెలుగుతున్న చితివైపు చూసి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు వసుదమ్మ. ఒక రకంగా కోపంగా భూషయ్య గారిని, దేవరాని వైపు శ్రీనివాస్ని, శ్రీరాముల్ని చూస్తూ ఉన్నది త్రిపుర. కార్యక్రమాలన్నీ ముగించుకొని స్నానాలు చేసి అందరూ ఇంటికి చేరుకున్నారు. బయలుదేరుతున్న ఆదిశేషయ్య వాళ్ళ దగ్గరకు ఇద్దరు పెద్ద వయసు ముసలి వాళ్ళు వచ్చారు. ఇదిగో ఆదిశేషయ్య, మీ కూతురు చనిపోయింది. మళ్ళీ తన బిడ్డను తల్లిలాగా ప్రేమగా చూడాలంటే అది మీ ఇంట్లోనే సాధ్యపడుతుంది. ఇక్కడెవరూ అంతగా బిడ్డల పెంపకం తెలిసిన వాళ్ళు లేరు. అందువల్ల పాపని మీతో తీసుకెళ్ళండి అని చెప్పారు వాళ్ళు. విపరీతమైన కోపం వచ్చింది ఆదిశేషయ్యకు. నా ఇంటి బిడ్డనిచ్చి దాని శవాన్ని చూశాను కాటిలో,
ఇప్పుడు మీ ఇంటి బిడ్డను, మీ వంశంలోని బిడ్డను నా ఇంటికి తీసుకెళ్ళి నేను నెత్తి మీద పెట్టుకొని చూడనా, నా వల్ల కాదు అని చాలా కఠినంగా చెప్పాడు ఆదిశేషయ్య. అంతగా బిడ్డలను పెంచుకోవడానికి లేక చేస్తుంటే ముష్టి వేస్తాను, తీసుకోమను నీ పెద్దయ్య గారిని అంటూ భూషణం వైపు వెటకారంగా చూశారు ఆదిశేషయ్య. దేవరానికి కోపం రగిలిపోయింది. బిడ్డ పోయిందన్న దిగులు నీకెక్కడ చచ్చింది, పసిబిడ్డను తీసుకెళ్ళడానికి వంశం అంటున్నావు, ఎక్కువగా మాట్లాడకు అంటూ మందలించింది వసుదమ్మ. ఏమండి, ఈసారికి నా మాట వినండి, నాకంటూ ఏమీ వద్దు, ఆ బిడ్డని ఇవ్వండి, పెంచుకుంటాను, కావాలంటే మన పని మనిషి ఉండే పాకలో ఉంటాను, ఆ బిడ్డను పెట్టుకొని అంటూ వసుదమ్మ చిన్నగా బతిమాలింది. ఆదిశేషయ్యను నిన్ను చంపి నిన్ను కూడా కాట్లో తగిలేసి వెళ్తానంటూ చాలా కోపంగా మాట్లాడాడు ఆదిశేషయ్య. పదమ్మ ముందు అన్నది త్రిపుర కోపంగా. చూస్తున్న అందరికీ చాలా చిత్రంగా అనిపించింది. శ్మశానంలో అలాగే చితి పక్కన పడుకొని ఉన్నాడు శ్రీరాములు. శ్రీనివాస్ ఎంత బతిమాలినా రావడం లేదు. అన్న అలా ఉండకూడదు, వదిన ఆత్మ శాంతించదు, పాప దగ్గరికి వెళ్ళాలిరా అంటూ శ్రీనివాస్ను బతిమాలుతున్నాడు. ఈ చిది వెలిగే వరకు నన్ను, నా దేహాన్ని తన వేడితో తాకుతుంది, ఆ తర్వాత అది కూడా ఉండదు అంటూ పైకి లేచి అక్కడున్న మట్టిని తలపై పోసుకుంటూ ఏడుస్తున్నాడు శ్రీరాములు. అన్న ఇలా చేయకు, పసిబిడ్డ కూతురుంది, అచ్చం వదినలా ఉంది అంటున్నారు అందరూ, ఆ బిడ్డను ప్రేమతో చూద్దు గాని పైకి లే అంటూ శ్రీనివాస్ శ్రీరాముల్ని పైకి లేపాడు. అక్కడ ఉన్న మరికొందరు బలవంతంగా శ్రీరాముల్ని తీసుకుని చెరువులో స్నానం చేయించి ఇంటికి బయలుదేరారు. గతిమోక్షం లేని ఇంటికి ఇచ్చావా నీ కూతుర్ని, ఉన్న వాళ్ళని తెలుసుకొని ఇచ్చావు, ఈనాడు నాకే గతి లేదంటావా అంటూ కోపంగా బుస కొడుతున్నాడు భూషణం. సిగ్గు లేకుండా నీ వంశంలోని బిడ్డను నా ఇంటికి తీసుకెళ్ళమని అంటున్నావుగా, అందుకే అంటున్నాను అని వెటకారంగా మాట్లాడుతున్నాడు ఆదిశేషయ్య. చుట్టుపక్కల చూసే పెద్దలు రెండు విషం కలిగిన నాగులు, వాళ్ళని ఎవరూ మార్చలేరు, ఇటువంటి పరిస్థితుల్లో పసిబిడ్డ కోసం గొడవ పెట్టుకుంటున్నారా అనుకున్నారు అందరూ. పెద్ద ఇల్లు అంటారు కానీ పెద్ద మనసులు ఉండవు ఇటువంటి ఇళ్లలో కొంతమందికి అని మొక్కున వేలేసుకున్నారు కొందరు. ఆ గొడవ చూసిన శ్రీరాములు బిడ్డ ఎక్కడికి వెళ్ళదు, నాతోనే ఉంటుందని చెప్పి లోపలికి వెళ్ళాడు. అలివేలు చేతుల్లో ఉన్న బిడ్డను తీసుకున్నాడు శ్రీరాములు. ఏడుస్తున్నాడు, దుఃఖం ఆగడం లేదు. పాపై నిద్రపోతుంది, ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోయారు. పాప నిద్రలో ఏడుస్తూ ఉంది. దేవరాణి గారికి చిరాకు కలిగింది. ఆమెకు నిద్రభంగం జరిగితే విపరీతమైన కోపం వస్తుంది. పెద్ద చూసేవారిలాగా బిడ్డను తీసుకుంటాను అన్నాడు. ఏం తెలుసు వీడికి అని చిరాకు పడిందామె. అబ్బబ్బా గోల ఏంటి అంటూ భూషణం కోపంగా అరిచాడు. బిడ్డనెత్తుకోవడం రాని శ్రీరాములు అవస్థపడుతూ పాపని భుజం మీద ఎలా వేసుకోవాలో నేర్చుకుంటున్నాడు. ఇంతలో శ్రీనివాస్ బయటకొచ్చాడు. పాపాయిని ఎత్తుకున్నాడు. అన్న, ఆ పైన స్తంభానికి ఉయ్యాల కట్టు, పాపాయిని ఊపితే నిద్రపోతుందని చెప్పాడు. శ్రీరాములు ఉయ్యాల కట్టాడు. పాపను ఒక మెత్తని దిండు అందులో వేసి పడుకోబెట్టి ఊపాడు శ్రీనివాస్. తల్లి పొత్తులలో పాలు తాగుతూ హాయిగా పడుకోవాల్సిన పాపాయ్ నీకు ఇటువంటి పరిస్థితి రావడం ఏమిటి అని బాధగా ఆలోచిస్తున్నాడు శ్రీనివాస్. శ్రీనివాస్ వైపు చూడడం లేదు భూషణం గారు. ఆయనకు విపరీతమైన కోపం. తన మాట వినకుండా చదువుకోవడానికి పట్నం వెళ్ళి అక్కడ ఉద్యోగాలు వెలగబెడుతున్నాడు అని. దేవరాని, ఏం చేశావురా, ఆ పిల్లది పిశాచిలా ఏడుస్తుంది, తగ్గింది అంటూ అడిగింది. అమ్మ, పాప ఎవరో కాదుగా, అన్నయ్య కూతురు, అంటే నీకు మనవరాలు, మొట్టమొదటిగా మా తర్వాత మరొక తరానికి మొదటి బిడ్డ కదూ, అలా మాట్లాడుతున్నావే అన్నాడు శ్రీనివాస్. నాకు ఆరోగ్యం బాగోదు, మీ నాన్న అంతంత మాత్రం పాపనెవరు చూసుకుంటారు, మీ అన్నకు ఏం తెలుసు, సావదు అంటూ చిరాకు పడింది దేవరాణి. శ్రీరాములు పాపాయి ఉయ్యాల దగ్గర కిందే పడుకున్నాడు. పాపాయి పాస్ పోయడంతో శ్రీరాములు బట్టలు కూడా తడిచిపోతున్నాయి. కానీ అలాగే ఆ తాడు ఊపుతూ ఉన్నాడు. అతను శరీరానికి ఏమీ తెలియడం లేదు. అతని మనసుకు చీకటి కమ్మింది. రాత్రి ఉయ్యాల కట్టిన తర్వాత తమ్ముడిని వెళ్ళి పడుకోమని చెప్పాడు గట్టిగా శ్రీరాములు. అక్కడ నుంచి వెళ్ళి పడుకున్నారు దేవరాణి, భూషణం గారు కూడా. పాపాయి దగ్గరకు వెళ్ళిపోతున్నాం. శ్రీవాణి, నీకెందుకు ఆ పనులు, నీకేమైనా తెలుసా అంటూ తల్లి మందలించడంతో పక్కకు వెళ్ళిపోయింది. తన గదిలోకి శ్రీవాణి తన గదిలో ఉన్న భార్య ఫోటో వైపు చూస్తూ అలాగే ఉండిపోయాడు శ్రీరాములు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. పాపాయి మధ్యలో లేచి ఏడ్చినప్పుడు శ్రీనివాస్ పాలపొడి తీసుకొచ్చి పాలు కలవడం చెప్పి సీసా అక్కడ పెట్టి వెళ్ళాడు. అవి తాగిన పాపాయి మత్తుగా నిద్రపోయింది. ఉదయాన్నే వచ్చిన మంగ, అయ్యో ఏమిటి శ్రీరాములయ్య కింద పడుకొని ఉన్నారు, వాళ్ళంతా తడిసిపోయింది పాపాయి మూత్రంతో అని చెప్పి లేపింది. అలాగే తెల్లవార్లు సరిగా నిద్రపోక తెల్లవారుజామున నిద్రపోయాడు శ్రీరాములు. పని మనిషి లేపడంతో చటుక్కున లేచి కూర్చున్నాడు. శ్రీనివాస్ బయట పేపర్ చదువుతున్నాడు ఉయ్యాలలో. ఇంతలో అత్త జయశ్రీ తన కూతురితో కొడుకుతో వచ్చింది.
చూస్తుంది. శ్రీనివాస్కి చిరాకు వేసింది. మహాలక్ష్మి వదినమ్మ వెళ్ళిపోయిన తర్వాత దరిద్ర దేవతలు వస్తాయి అంటారు, అదే బాపతు అనుకొని పక్కకి వెళ్ళిపోయాడు. ఏమల్లుడు బాగున్నావా, వదిన పోయిందటగా అంటూ ఒక రకంగా రాని ఏడుపు తెచ్చుకుంటూ మాట్లాడింది జయశ్రీ. కూతురు శుభ అటు ఇటు చూస్తోంది. జయశ్రీ శుభను శ్రీరాములకి ఇచ్చి పెళ్లి చేస్తామన్నప్పుడు వద్దు అని చెప్పాడు శ్రీనివాస్. తన అన్నకు తన తల్లిని ఒప్పించాడు. శుభ ఇంట్లో కోడలుగా పనికిరాదు అని. అలా వసుంధరతో వివాహం జరిగింది శ్రీరాములకి. పట్టుదలకు పోయి జయశ్రీ శుభకు ఒక చేతకాని వారికిచ్చి పెళ్లి చేసింది. అది గొడవ పెట్టుకొని కాపురానికి వెళ్ళను అని పుట్టింట్లో చేరింది. కొడుకు 19 ఏళ్లవాడు. చదువు సంధ్యలు అవ్వలేదు, సోంబేర్లా ఉన్నాడు. దొంగ కళ్ళతో అటు ఇటు చూస్తున్నాడు. శ్రీనివాస్కి ఎక్కలేని చిరాకు వచ్చింది వాళ్ళని చూసి. అమ్మ ఏమిటిది దిక్కుమాలిన సంత, వెంటనే గంటై అని చెప్పి వెళ్ళాడు లోపలికి. దేవరాని కోపంగా ఏమిటి ఏదో పెట్టబేడ సర్దుకొని పిల్లలతో దిగావు, కూతురు కాపురాన్ని ఏం చేశావు, కొడుకు ఏమి చేయడం లేదా అంటూ గట్టిగా అడిగింది దేవరాని. అడుగు వదిన అడుగు, మొగుడు పోయిన దాన్ని అన్న కనికరం లేకుండా నా ఇంటి పిల్లలకు అవకాశం ఇవ్వలేకపోయారు. ఇంటి కోడలిగా ఇంటి పెత్తనం అంతా నీదేగా, నువ్వంటే కాదనేది ఎవరు, కనీసం ఆ సహాయం చేయలేకపోయావు. ఏదో పట్టుదలకు పోయి మా ఆయన దూర బంధువులకు ఇచ్చాను, వాడెందుకు పనికిరాడు, అదే మగాడు కాదు అని చెబుతోంది. చెప్పలేక చెప్పిందిలే శుభ, ఏం చెప్పుకుంటామో మా బాధలు అంటూ శుభ వైపు చూస్తూ మాట్లాడిన జయశ్రీ మాటలు విన్న శుభ అత్త దగ్గరికి వచ్చి ఏడుపు మొహం పెట్టుకొని నిలబడింది. ఇక జయశ్రీ కొడుకు సత్తిపండు అదో రకంగా చూస్తున్నాడు అందరి వైపు. మా మామ పేరు పెట్టాము, అందుకే వీడిని సత్తి అంటాము అందరం అని చెప్పింది. తన కొడుకు వైపే అలా చూస్తున్న దేవరానితో జయశ్రీ కోడలు పోయిందని పలకరించడానికి వచ్చాను వదిన అని చెప్పింది జయశ్రీ. పలకరించడానికి ఏముంది, పలకరించారుగా, భోజనాలు చేసి బయలుదేరండి అన్నది దేవరాని కోపంగా. వదిన నేను చెప్పేది విను, మగాడు కాని వాడికి నా కూతురునిచ్చాను, అది కాపురం వదులుకొని వచ్చింది. మొగుడి మీద కేసు పెట్టేసరికి సగం ఆస్తి దాని చేతికొచ్చింది. ఇక అత్తింటి తరపు పెద్దలు నాకు రాసిన ఆస్తులు ఎక్కువే ఉన్నాయి, నీకు తెలియంది కాదు, అందుకే శుభను శ్రీరాములకి ఇచ్చి పెళ్లి చేద్దాం అంటూ ఉండగానే పాప ఏడ్చింది. వెళ్ళి అయ్యో అయ్యో పిల్ల నానిపోతోంది, కనీసం ఈ గుడ్డలు తీయనే లేదు, ముష్టి కూర్చుంది, మూత్రం పోసింది అంటూ శుభ్రం చేసి తుడిచి బట్టలు మార్చింది జయశ్రీ. సైగ చేస్తే ఆ బిడ్డను ఎత్తుకుంది. శుభ ముందు చిరాకుగా అనిపించిన శ్రీరాములకి శుభను ఇస్తాను అనడంతో బిడ్డ పని చూసుకునే అవసరం పోతుంది, పనులు పట్టించుకుంటుంది అన్న ఆలోచనతో, పైగా ఆస్తులు చాలా ఉన్నాయన్న లెక్కతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది దేవరాని. లోపలికి వెళ్ళిన తల్లితో శ్రీనివాస్ గట్టిగా మాట్లాడాడు. ఒకప్పుడు అమ్మాయి పద్ధతి మంచిది కాదు అని చెప్పే నేను ఈ ఇంటికి కోడలుగా రానివ్వలేదు. ఈరోజు నువ్వు అవకాశం ఇస్తే అటు అన్నయ్య పాప ఇద్దరు బాధపడిపోతారు. ఆస్తి కావాలంటే నా పేరున ఉన్న ఆస్తి మొత్తం తీసుకోండి, ఆ పాప పేరు మీద రాసి ఇస్తాను, అంతేకాని పాపను వారి చేతుల్లో పెట్టకు, అన్నే జీవితం నాశనం అయిపోతుంది. డబ్బు పిచ్చి తగ్గించుకోవాలి, నాకు ఉద్యోగం ఉందమ్మా, నేను ఎవరి మీద ఆధారపడను, అలా అని ఏది నాకు వద్దు, నాకు మంచి జీవితం వస్తుంది, అలాగే నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఎవరి మాట వినను నేను. మీరే ఎంతో బాధ్యతగా వివాహానికి ఒప్పుకొని అన్నయ్య పెళ్లి సమయంలో మీరు చేసిన గోల, వదిన పడిన బాధలు అన్నీ నాకు తెలుసు. పైగా ఇప్పుడు పుట్టిన ఆ పాపగతి ఏమిటో అన్న భయం పట్టుకుంది. మీరు చెప్పిన సంబంధం చేసుకొని ఈ నరకాన్ని నేను పడుతూ నా భార్యను ఇక్కడ ఉంచలేను అని చెప్పేశాడు మొక్కుసూటిగా శ్రీనివాస్. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్. ఒరేయ్ నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగు, నేను ఎప్పుడూ కాదనలేదు, కానీ ఆస్తి వద్దనడానికి నువ్వెవరు, నీకు పుట్టిన బిడ్డలకి దక్కుతుంది, మా ఆస్తులు నీకేం సంబంధం లేదు, అది నువ్వు ఒకరికి రాయడానికి హక్కు లేదు. ఇక ఇప్పుడు ఆ పసిదాని సంగతి ఎవరో ఒకరు చూసుకోవాలి. ఎవరు చూస్తారు, అది గడుసుదే కావచ్చు శుభ, కానీ బిడ్డను చూడకపోతే నేనెందుకు ఊరుకుంటాను, పెళ్లి చేసిన దాన్ని అన్నీ చూడనా అన్నది కోపంగా దేవరాని. అన్నయ్య జీవితాన్ని ఆడుకోకమ్మా, వాడు ఎప్పుడూ సుఖపడలేదు, పొలం పనులు చేస్తూ మట్టిలో పడి కొట్టుకుంటూ ఇప్పుడు నేల మీద పడి ఉన్నాడు పిచ్చివాడిలాగా. వాడి గొంతుకు ఉదిబండను తగిలించకు, నీకు దండం పెడతాను అంటూ సూట్ కేసు సర్దుకొని కోపంగా అన్న దగ్గరకు వచ్చి జాగ్రత్తన్న శ్రీనివాస్ బస్సులో కూర్చొని వెనక్కి వాలి బాధపడుతూ ఉన్నాడు. అసలేమిటో ఆ ఇంటి పరిస్థితి అర్థం కావడం లేదు. మళ్ళీ జయశ్రీ అత్త ఎందుకు వచ్చినట్లు, అన్నయ్యను చూస్తే ఏమీ పట్టినట్లు ఒక బొమ్మలాగా అయిపోతున్నాడు. ఉద్యోగం కోసం పాకులాడిన నాకు ఉద్యోగాన్ని నిలబెట్టుకునే అవకాశం ఇప్పుడే ఉంది, తేడా వస్తే నా స్థానంలోకి వేరొకరు వెళ్తే అవకాశం ఉంది అని బయలుదేరాల్సి వచ్చింది అని బాధపడుతూ ఉన్నాడు. టీవీలో సినిమా వస్తుంది, అమ్మ నువ్వు ఒక్కసారి బతకాలమ్మా అంటూ అర్జున్ పాట వస్తుంది. కానీ ఆ స్థానంలో పసిపాప కనపడి బాధపడిపోయింది శ్రీనివాస్ మనసు.
ఇంతలో కావేరి ఫోన్ చేసింది. బస్సులో ఉన్నాను, ఉదయం కల్లా వచ్చేస్తానని చెప్పాడు శ్రీనివాస్. అలాగే వెనక్కి వాలి పడుకున్నాడు. కావేరికి తనపై ఎంతో ప్రేమ ఉంది, అది తనకు తెలుసు. కానీ తన మనసులో ఎప్పుడూ ఏదో ఒకటి. ఇంటి నుండి వచ్చేశాడు కానీ ఇంటి ధ్యాస మనసుకు పట్టుకోకుండా ఎలా ఉంటాయి? వదిన ఉన్నంతకాలం అసలు ఏ దిగులు లేదు. తన ఇంటి గురించి ఏదో ఒక సమస్యను తలుచుకుంటూ కావేరి పట్ల అంత ప్రేమను చూపించలేదు. ఇప్పుడు ఇక తన మనసు బాధతో విలవిలలాడుతుంది. చూస్తుంటే అన్నయ్య, చంటి పాప గుర్తొస్తున్నారు అని ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారిపోయాడు శ్రీనివాస్. శ్రీరాములు శ్మశానంలో భార్య దగ్గర కూర్చొని బాధపడుతున్నాడు. ఏం చేయాలి వసుంధర? ఏమీ తెలియడం లేదు. నాకు చుట్టూ లోకమంతా చీకటిగా అనిపిస్తుంది. ఏం చేయాలన్నా కూడా అసలు మనసు కుదుట పడడం లేదు. ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే నాలో ఒక ఆనందం, నాకు ఒక మనిషి ఉంది అన్న ధైర్యం, నాతో జీవితకాలం నడిచే తోడు అన్న ధీమా ఉండేవి. అన్నీ ఒక్కసారిగా తీసుకొని వెళ్ళిపోయావు. పైగా పసిపాపను వదిలి వెళ్ళావు. ఆ పాపని ఎలా చూసుకోవాలి నాకు తెలియదు. అమ్మ నాన్నల సంగతి తెలుసు, పెద్దవారు, వాళ్ళను ఏమీ అనలేను. ఇప్పుడు ఇంట్లో చుట్టాలందరూ ఎక్కువైంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని బాధపడుతున్నాడు శ్రీరాములు. అలాగే అక్కడ వాలిపోయాడు శ్రీరాములు. ఎందుకో శ్మశానంలో ధైర్యంగా అనిపించింది. ఇంట్లో ఉంటే అది ఏదో తనది కాదు అనిపిస్తుంది. శ్మశానంలో భార్య చితిహారిన పక్కన మిగిలిన స్థలమే తనది అనిపిస్తుంది. ఎందుకు ఇలా అనిపిస్తుంది అనుకొని అలా వాలిపోయాడు. నిద్ర పట్టిందో లేకపోతే ఊహో తెలీదు. ఏమండి అంటూ వసుంధర పిలుపు వినిపించింది. ఏమిటి వసుంధర అంటూ ఉన్నాడు శ్రీరాములు. నా పాప ఏడుస్తుంది, పాపను జాగ్రత్తగా చూసుకో, పాపకు ఒక తల్లి కావాలి. మీకేమీ తెలీదు, అది నాకు తెలుసు. పాప తల్లి రక్షణలో పెరగాలి అంటున్న మాటలు ఏవో చెవుల్లో వినిపిస్తున్నాయి. వసుంధర వసుంధర అంటూ పైకి లేచాడు శ్రీరాములు. ఇంతలో అటుగా వచ్చిన మంగయ్య, శ్రీరాములు ఇలా చితిపక్కకు రాకూడదు, అసలు ఈ సమయంలో ఎందుకు వచ్చావు? శ్మశానంలోకి ఇలా రావచ్చా? పద అంటూ లేపి తన బట్టలు దులిపి ఇంటి దాకా తీసుకెళ్లాడు మంగయ్య. భూషణం గారు, అబ్బాయిని పట్టించుకోండి, శ్మశానంలో పడుకుంటున్నాడు వెళ్ళి. భార్య మీద ఇదితో ఆ విధంగా ఉంటే ఒక్కొక్కసారి వాళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పెద్ద కొడుకంటే మీకు ఎంత ఇష్టమో తెలుసు. అతన్ని పోగొట్టుకోకండి, అతనికి పెళ్లి చేసేయండి, తోడు ఉండడం మంచిది అని చిన్నగా చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికే దేవరాని చెబుతూ ఉంది, జయశ్రీ కూతుర్ని శ్రీరాములకిచ్చి పెళ్లి చేద్దాం, వాళ్లకు వాళ్ళే అడుగుతున్నారు. నేను ఇక్కడే ఉంటాను, శుభ పొగరు అని తెలుసు. దాని పొగరు ఎంతవరకు అనగదొక్కి పడతాను అంటున్న భార్య మాటలు విని సరే అని చెప్పాడు భూషణం. ఇటు కొడుకు చూస్తే ఇలా అయిపోతున్నాడు అన్న భయం కూడా ఉంది అతనికి. దేవరాణి స్వార్థపరురాలు, ఆమె సుఖం ఆమెకే కానీ ఎవరి మీద అంత అపేక్ష ఉండదు. అలా అని ఆస్తిపాస్తుల్లో చిల్లి గవ్వ కూడా వదలదు. డబ్బు మీద ఉన్న వ్యామోహం మనుషుల మీద ఉండదు అని చెప్పాలి. మగపిల్లల మీద ఉన్న ప్రేమ ఆడపిల్ల మీద ఉండదు అని చెప్పాలి. ఆ ప్రేమ శ్రీనివాస్ మీద ఎక్కువ ఉంటుంది ఆమెకు. చిన్నతనం నుండి తల్లి గారాభంలో పెరిగిన శ్రీనివాస్ తల్లిని ఎదిరించిన, ఆమె తప్పులు చెప్పినా కూడా శ్రీనివాస్ వల్లే అయ్యేది. ఆ ఇంట్లో రోజులు జరిగిపోతూ ఉన్నాయి. పాపాయి పావనిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది జయశ్రీ. శుభ కూడా అత్త ముందు జాగ్రత్తగా చూసినట్లు నటిస్తోంది పావనిని. నిజానికి పాపను చూస్తే చాలు శుభకు ఒళ్ళు మంట. ఎంత అందంగా ఉందో, చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతుందని అనుకుంటూ ఉంటుంది. అంత అందగత్తే అనే కదూ, నన్ను కాదు అని దీనమ్మను చేసుకున్నాడు శ్రీరాములు బావ అని మనసులోనే కక్షగా అనుకుంటూ ఉంటుంది శుభ. పెళ్లి జరిగాక తర్వాత చూడొచ్చు, అప్పటి వరకు నటించవే కనీసం అంటూ తల్లి చెబుతున్న మాటలు వింటూ అలాగే నటిస్తుంది శుభ. ఇక సత్తి తినడం కూర్చోవడం పని పాట లేదు. అతని చూపులన్నీ కూడా ఆ ఇంటి ఆడపడుచు శ్రీవాణి మీద ఉంటున్నాయి. ఆ రోజు శ్రీవాణి తలుపు దగ్గరకు వేసి ఓని మార్చుకుంటుంది. వెంటనే తలుపులు కావాలని దోసుకుని వెళ్ళాడు. విషయం గమనించి ఆ సమయంలో దేవరాణి పక్కింటికి వెళ్ళింది వ్యవహారానికి. భూషణం శ్రీరాములు పొలం దగ్గరే ఉన్నారు. శ్రీవాణి భయపడిపోయింది. ఆమెను గట్టిగా చుట్టుకున్నాడు. ముద్దు పెట్టాలని ప్రయత్నిస్తే విదిలించుకొని కొట్టింది శ్రీవాణి. మా అమ్మతో చెబుతాను అంటూ భయపెట్టింది శ్రీవాణి. మీ అమ్మకు ఆడపిల్లలంటే చాలా చులకన, నువ్వు చెబితే నమ్మదు. నువ్వే నన్ను కావలించుకున్నావని చెబుతాను, అప్పుడు నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు నిన్ను అంటూ వెర్రిగా నవ్వి వెళ్ళిపోయాడు. కామం ఒళ్ళంతా కమ్ముకున్నవాడు వాడు అతని కళ్ళల్లో తెలుస్తున్న ఆ భావాలను చూసి శ్రీవాణి చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఒకరోజు పాపాయిని ఎత్తుకున్నప్పుడు వాడి పెదవులను పాపాయికి అందించాడు వెధవ.
పాపాయి పాలు అనుకొని పాపం చప్పరించుకుంటూ ఉంది. దరిద్రుడు వికృతానందం పొందుతున్నాడు. కోపం వచ్చేసింది శ్రీవానికి. ఏమిటి నువ్వు చేస్తున్న పని అంటూ ఉన్న శ్రీవాణిని, మరి నువ్వు నాకు నీ పెద్దవులు ఇస్తే ఈ పిల్ల జోలికి ఎందుకు వస్తాను, చూడు దీన్ని కూడా భలే ఉంది అంటూ అసహ్యమైన మాటలు మాట్లాడుతూ పిల్ల శరీర భాగాలను తాకుతుంటే చాలా కోపం వచ్చేసింది శ్రీవానికి. జయశ్రీ ఆ ఇంటిలో తిష్ట వేయడం వల్ల ఇంటి మొత్తానికి కూడా లేనిపోని దరిద్రం పట్టినట్లుగా అయిపోయింది అని బాధపడుతూ ఉంది శ్రీవాణి. 3 నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి. శ్రీరాములు పొలం పనులు అవి చూసుకుంటున్నాడు. బిడ్డను రాత్రిపూట తన దగ్గరే ఉంచి పాలు పట్టించి నిద్రపుచ్చుతున్నాడు. బిడ్డ కోసం వచ్చినట్లు వచ్చి ఎక్కడ లేని వయ్యారాలు వలకబోస్తూ ఉంటుంది శుభ. అమ్మ వైపు కూడా చూడడు శ్రీరాములు. అమ్మ సత్తి పద్ధతులు ఏమీ బాగోలేదని తల్లితో చెప్పింది శ్రీవాణి. ఏమిటి, పెద్ద చిన్న లేకుండా అత్త కొడుకు బావవుతాడు కదా, వాడికి బోలెడాస్తి ఉంది, ఏదో మన కోసం వచ్చి ఉన్నారు ఇక్కడ అంతేగాని అంటున్న తల్లికి, అమ్మ చాలా ఇబ్బంది పెడుతున్నాడు అన్నది శ్రీవాణి. ఏమి ఇబ్బంది పెడుతున్నాడు అన్న తల్లి కోపంగా అడిగిన ప్రశ్నకు జరిగిన విషయాలు చెప్పడానికి భయపడిపోయింది శ్రీవాణి. ఒక్కోసారి గదిలో దాక్కొని ఉండి ఎక్కడికక్కడ తన మీద చేతులు వేస్తూ భయపెడుతున్నాడు. అప్పుడప్పుడు పాపను ఇబ్బంది పెడుతున్నాడు. నాన్నగారు అస్సలు పట్టించుకోరు. అమ్మకు ఊర్లో వ్యవహారం అంతా కావాలి. అమ్మలక్కల దగ్గర కూర్చొని ఆలోచనలు. పక్కింట్లో ఎలా ఉంది, ఎదురింట్లో ఏముంది, ముందింట్లో ఏమైంది, ఇదే గొడవ. తన ఇంట్లో ఏముంది అన్న సంగతి ఎప్పుడో మర్చిపోయింది. అమ్మ వదిన దేవతలా ఉండి ప్రతి విషయాన్ని చూసుకునేది, ఈగ కూడా వారనిచ్చేది కాదు ఎవరి మీద అని తల్లిగా వసుంధరనే తలుచుకొని కన్నీరైపోయింది శ్రీవాణి. శ్రీరాములు, నువ్వు పెళ్లి చేసుకోక తప్పదు. నీ పాపకు ఒక దిక్కు కావాలి. తల్లి కావాల్సిందేరా. పసిబిడ్డ తల్లి లేకుండా ఉండలేదు. అందులో ఆడపిల్లకు ముఖ్యమని తల్లి చెప్పింది. నేను అసలు పెళ్లి చేసుకోనమ్మా అన్నాడు శ్రీరాములు. చేసుకోకు, ఇల్లంతా తగలబెట్టేశాయి. నీ పెళ్ళంతో పాటు ఒకసారి చస్తే పీడపోతాం అందరం. పెళ్ళం పోయిందన్న దిగులుతో పిల్లను కూడా పోగొట్టుకుంటావా? బిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవా? ఈ విధంగా మాట్లాడతావా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ గొడవ చేసింది దేవరాణి. పెళ్లి చేసుకో శ్రీరాములు అని చెప్పారు భూషణం గంభీరంగా. మాట్లాడలేకపోయాడు శ్రీరాములు. సింపుల్గా ఇంటి దగ్గరే తాళి కట్టించేస్తాం, ఏ ఆర్భాటం లేదు, పిల్లకు తల్లి కావాలరా అని చెప్పింది దేవరాణి. తమ పన్నాగం పారుతుంది అని ఎంతో ఆనందంగా ఉంది జయశ్రీ. అసలు ఆ ఇంట్లో తిష్ట వేయాలని ఎన్నాళ్ళ నుండో అనుకుంటూ ఉంది. ఇప్పటికీ కుదిరింది అని సంతోషపడింది. శుభని శ్రీరాములు పెళ్లి చేసుకుంటాడా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.